అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఆంధ్ర వాళ్ళ ఉసురు కొట్టి, ఖచ్చితంగా ఇది ఆంధ్ర వాళ్ళ ఉసురు కొట్టే ఇద్దరు సొంటలు పుట్టారు. ఆ సొంటల్లో ఒకరు కేటీఆర్, ఇంకొక ఆమె కల్వకుంట్ల కవితమ్మ. ఆయన కేటీఆర్ గారిని ఏదో ప్రధాని చేయాలి, రాష్ట్రపతి చేయాలి, ఈ దేశాన్ని ఆయన గుప్పిట్లో పెట్టాలని చెప్పి పాపం ఆ పార్టీని జాతీయ పార్టీ చేసి మహారాష్ట్రలో ఎన్నికల్లో పోటీ చేసి దేశవ్యాప్తంగా ఉండే ప్రముఖ నాయకులను మొత్తం కలిసి చాలా కష్టపడ్డాడు. చివరికి సంఘనాయక పేర్లేండి, అది పక్కన పెట్టండి. ఈ యథం ఏం చేశాడంటే 2018లో ఇజ్రాయెల్ నుంచి ఒక ఎక్విప్మెంట్ తెప్పించుకొని, అది కూడా ప్రభుత్వ డబ్బే, ఏ సొంత డబ్బుతో కాదు, ప్రభుత్వ ప్రజల ధనాన్ని వెచ్చించి ఒక ఎక్విప్మెంట్ తెచ్చుకొని దాదాపుగా 4000 మంది ఫోన్లు ట్యాప్ చేసేసాడు. ఇప్పుడిప్పుడే అన్ని వివరాలు బయటకు వస్తున్నాయి. ఇందులో ప్రముఖంగా ఏంటంటే చిన్న చిన్న టీవీ సీరియల్ ఆర్టిస్టుల దగ్గర నుంచి మొత్తం ఆడవాళ్ళయే అన్ని ఫోన్లు ట్యాప్ చేయటం, కూర్చొని వినడం, వాళ్ళది ఏదైనా పర్సనల్ రహస్యాలు ఏదైనా ఉంటే వాళ్ళని భయపెట్టడం, బెదిరించడం, డబ్బులు వసూలు చేసుకోవటం, వ్యాపారస్తులను కూడా, ఉద్యోగస్తుల్ని, రాజకీయ నాయకుల్ని ఈ అమ్మాయి ఎవరెవరికి ఫోన్ చేస్తుంది, ప్రైవసీ ఉంటుంది కదా ఆడబిడ్డలకి, అలాంటి ప్రైవసీని బయట పెడతాము అని చెప్పి భయపెట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, ఇలాంటివన్నీ చేసి పైగా డబ్బు వసూలు చేసుకున్నాడు ఈ సొంట మళ్ళా చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, ఆంధ్రాలో ఉండే రాజకీయాల గురించి మాట్లాడతాడు. ప్రజలు అధికారాన్ని ఇస్తే 4000 మంది ఫోన్లు ట్యాప్ చేసి వినమని కాదు ఇచ్చింది, ఆ రాష్ట్రానికి ఏదైనా మంచి చేయమని. సరే, ఇంకొక ఆవిడ ఉంది, కల్వకుంట్ల కవితమ్మ. వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నట్టుంది. పెళ్లి చేసుకుంటే ఇంటి పేరు మార్చుకుంటారు మా ఆంధ్ర వాళ్ళు. ఇక్కడ కూడా ఒక జాతి ఉందిలే, అదే శంకర జాతి. కానీ ఈవిడైతే ఇంటి పేరు మార్చుకోలేదు. మరి ఏంటో అది వాళ్ళ అంతర్గత విషయం, మనకు పక్కన పెట్టేయండి. ఈ కవితమ్మ ఏం చేసింది, ఈవి చరిత్ర ఏంటి అంటే ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. 2 తెలుగు రాష్ట్రాల్లో, అటు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఆడబిడ్డలు మగవాళ్ళ కంటే ఎక్కువ కష్టపడతారు. 95% జెంట్స్ కష్టపడితే 99% మహిళలు కష్టపడతారు. 15% ఉద్యోగాలు చేస్తే, అంటే మంచిగా చదువుకొని ఉన్నతంగా ఉద్యోగాలు చేస్తే 85% మహిళలు వ్యవసాయం చేస్తారు, ఇంటి పనులు చేస్తారు, పాడి పరిశ్రమ. దాదాపుగా 99% మహిళలు నిజాయితీగా బతకాలి, సంపాదించాలి, కుటుంబానికి ఆసరాగా నిలబడాలనే ప్రయత్నిస్తారు. కానీ మన కవితం ఏం చేసిందంటే లెక్కర వ్యాపారం పెట్టింది. ఏ మహిళ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో, నేను చెప్పేది ఒక తెలంగాణలోనా ఆంధ్రాలోనే కాదు, మన తెలుగింటి ఆడపడుచుల గురించి చెప్తున్నాను నేను. ఏ మహిళ కూడా ఇలాంటి దౌర్భాగ్యపు వ్యాపారానికి అస్సలు ఇష్టపడదు. ఒకవేళ ఎంత లాభాలు ఉన్నా కానీ లెక్కర్ షాప్ పెట్టుకో, లేకపోతే లెక్కర్ బిజినెస్ చెయ్యి, కల్తీ సారాయమ్ము అని చెప్తే ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోరు, అసలు ఒప్పుకోరు ఎవరు కూడా. కానీ అలాంటిది పాపం కవితమ్మ లెక్కర్ వ్యాపారం చేసిందంట అంతకుముందు కూడా. ఇంకా ఘోరంగా ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని కొంతమందికి డబ్బులు ఇచ్చి అక్కడ స్కామ్ చేసి దాదాపుగా 300 కోట్ల స్కామ్ బయటపడితే దాంట్లో ఈమె ముద్దాయి 3 నెలలో 6 నెలలో జైలు జీవితం గడిపి వచ్చింది తిహార్ జైలు. ఇంకా సిగ్గు లేదు. మళ్ళీ ఈవిడు కూడా ఆంధ్ర వాళ్ళ మీద పడి ఆడవడమే. సిగ్గుండాలి కదా కొంచెం అన్నా. 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో ఉండే ఏ మహిళ చేయనటువంటి నికృష్టమైన వ్యాపారం చేసి తిహార్ జైల్లో జైలు జీవితం గడిపి నిన్నగాక మొన్న బయటకు వచ్చి, సరే నీ రాష్ట్రంలో రాజకీయాలు మాట్లాడుకో, మాకు ఎలాంటి సంబంధం లేదు, అభ్యంతరం కూడా లేదు, ఇంకా కావాలంటే నైతికంగా మద్దతు తెలుపుతాం. ఇక్కడ రాజకీయాలు మాట్లాడుతుంది ఆంధ్ర రాజకీయాలు. సరే ఆంధ్ర రాజకీయాలు కూడా మాట్లాడుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఆంధ్ర బిర్యానీ గురించి మాట్లాడుతుంది. వాళ్ళ నాయన ఎప్పుడో చెప్పాడంట, ఆంధ్ర బిర్యానీ ఎవరన్నా తింటారా అని ఆవిడ అంటుంది. అసలు విలేకరులు అడిగిన క్వశ్చన్ ఏంటి, నువ్వు చెప్పే సమాధానం ఏంటి? పోలవరం బనకచెర్ల గురించి అడిగారు, నీకు ఏదన్నా అభ్యంతరం ఉంటే దాని గురించి చెప్పాలి. కానీ ఆంధ్ర వాళ్ళ తిండి గురించి, ఆంధ్ర వాళ్ళ సంప్రదాయాల గురించి, ఆంధ్ర వాళ్ళ కట్టుబాట్ల గురించి
ఈవిడికి ఎందుకు? వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళు తల తెక్కోళ్ళు. వాళ్ళ ముగ్గురు కూడా, తండ్రి కానీ, కొడుకు కానీ, కూతురు కానీ తల తెక్క, పైత్యం ఎక్కువ. ఎందుకో 4 అబద్ధాలు చెప్పేశారు. మన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినట్టుగా అక్కడ కూడా అధికారంలోకి వచ్చారు. ఆ దిక్కు తెలియలేదు, కన్ను మిన్ను తెలియలేదు. ఆ అధికార దర్పాన్ని మొత్తం అనుభవించేశారు. ప్రజల కష్టాలు తెలియదు. ఆంధ్ర వాళ్ళని తిడితే ఓట్లు పడతాయి అన్న పాయింట్ మాత్రమే తెలిసి వీళ్ళకి. ఇప్పుడు కూడా ఆ పాయింట్ను పట్టుకొనే ఊగులాడుతున్నారు. ఇంతకంటే సిగ్గులేనితనం, సిగ్గుమాలిన రాజకీయం ఇంకొకటి లేదు. ఆంధ్ర వాళ్ళతో నీకేం పని? చెప్పుకోవాలంటే ఈరోజు ఆంధ్రాలో చాలామంది నాయకులు ఉన్నారు, గొప్ప గొప్ప నాయకులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆల్సో. నేను చెప్తున్నాను, ఏనాడైనా సరే తెలంగాణ రాజకీయ నాయకుల గురించి కానీ, తెలంగాణలో ఉండే సంప్రదాయాల గురించి కానీ, కట్టుబాట్ల గురించి కానీ ఎన్నడైనా మాట్లాడతారా? సిగ్గుండబల్లే ఈ కుటుంబానికి. నేను తెలంగాణ సమాజాన్ని అంటంలే, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఇలాంటి నీచ నికృష్టుల్ని 10 సంవత్సరాలు భరించేవారంటే నిజంగా చెప్పాలంటే వాళ్ళకంటే ఓర్పు సహనం ఉండేవాళ్ళు ఈ ప్రపంచంలోనే లేరు. మనోళ్ళు 5 సంవత్సరాలకే జగన్మోహన్ రెడ్డిని తీసుకుపోయి మూల కూర్చోబెడితే వాళ్ళు 10 ఏళ్ళు అనుభవించారు ఇలాంటి దుర్మార్గుల్ని. ఫోన్ ట్యాపింగ్లు చేసుకునే వాళ్ళని, లిక్కర్ వ్యాపారం చేసుకునే వాళ్ళని, దందాలు చేసుకునే వాళ్ళని, తెలంగాణ సమాజానికి ఉన్నటువంటి గౌరవ ప్రతిష్టలని దెబ్బతీసిన వాళ్ళని 10 సంవత్సరాలు అనుభవించారు వాళ్ళు. అది చాలక మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఆంధ్ర మీద బడి ఆరుస్తున్నారు వీళ్ళు. ఎంత నికృష్టులండి వీళ్ళు. ఆంధ్రాలో బిర్యానీ ఉంటే ఎలా ఉంటే నీకెందుకు? ఆంధ్రాలో వంటకాలు ఎలా ఉంటే నీకెందుకు? నీ బతికేది నువ్వు బతకొచ్చు కదా. తెలంగాణలో ఉండే బిర్యానీ తిని ఆడే పడుకో. మేమేమన్నా ఆహ్వానించామా? ఆంధ్రాకు వచ్చి బిర్యానీ తిను, ఆంధ్రాకు వచ్చి చేపల పులుసు తిను, ఆంధ్రాకు వచ్చి రాగి సంగటి తిను, లేకపోతే మా దగ్గర నువ్వు వచ్చి ఆతిథ్యం స్వీకరించు అని మేమేమన్నా ఆహ్వానించామా నిన్ను? లేదు కదా. నువ్వేమో అక్కడ చేరి తెలంగాణ ఫుడ్ కాదు కదా తినేది. నువ్వేదో ఫారిన్ ఫుడ్ తింటావు. తెలంగాణ జొన్న సంగటి నువ్వేం తినవు. నువ్వు కోట్లు అవినీతి సొమ్ము నీ దగ్గర కుక్కి పెట్టున్నారు. నీకు అసలు సామాన్యుడు తినే మెతుకు రుచి ఏందో నీకు తెలుసా అసలుకి? మళ్ళీ పక్క నుండి ఆంధ్ర ఓడి కంచంలో ఉండే అన్నంతో నీకేం సంబంధం? ఎన్ని రోజులు బతుకుతారు ఇట్లా? ఇలాంటి అవాకులు చవాకులు పేలి ఆంధ్ర వాళ్ళ ఉసురు గుట్టుకొని మీలాంటి సుంటలు పుట్టారు కేసీఆర్ కడుపున. సుంటలుగా తయారయ్యారు. కేసీఆర్ ఎప్పుడైతే ఆంధ్ర వాళ్ళని తిట్టడానికి మొదలుపెట్టాడో ఆ రోజే మీ మతులు సంకనాకిపోయి సుంటలాగా తయారయ్యారు. ఆయన కలిసి ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే ఆంధ్ర వాళ్ళని టార్గెట్ చేశాడో మీ బతుకు కూడా బస్టాండ్ పాలైంది. సిగ్గుండాలి. పార్లమెంటులో 0 మీది. 33 స్థానాలు అసెంబ్లీ ఎన్నికల్లో ఇస్తే అందులో కూడా 15 మంది వెళ్ళిపోయినట్టున్నారు కాంగ్రెస్లోకి. పార్టీని బతికించుకోవడానికి ప్రయత్నించాలి కానీ ఆంధ్ర వాళ్ళ సంకనాకితే మీకేమొస్తుంది? ఇంకా ఆంధ్ర వాళ్ళని తిడితే మీ కోట్లు పడతాయని ఏమన్నా అనుకుంటున్నారా? లేకపోతే చంద్రబాబు నాయుడిని ఆంధ్ర వాళ్ళని తిట్టేస్తే మేము చాలా గొప్పవాళ్ళం అయిపోతామని ఏమన్నా కళ్ళకంటున్నారా? తెలంగాణ సమాజం చాలా తెలివిగల్లోళ్ళు. తొక్కి తోలు తీస్తారు మీకు ఇలాంటి నాటకాలు పడితే. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.